అండి, మనము ఇంకొక హోటల్ దగ్గరకు వచ్చేసాము. గుంటూరు అండి, బ్రాడీపేట 4/18 అనమాట అండి. ఈ హోటల్లోనే ఉంటుంది మణికంఠ, సాయి మణికంఠ టేస్టీ వరల్డ్ అనమాట అండి. ఇంతకుముందు మీకు ఉదయం పూట టిఫిన్ సెక్షన్ చూపించాను ఆల్రెడీ. అయితే వీళ్ళే ప్రక్కనే మెస్ అనేది వ్యాపారం చేస్తున్నారన్నమాట, హోటల్ మెయింటైన్ చేసుకుంటున్నారు. అయితే కర్రీస్ ఆ రోజు ఉదయం పూట టిఫిన్ సెక్షన్ కాబట్టి మనం టిఫిన్ వరకే వీడియో తీసుకున్నామండి. ఇక ఈరోజు అయితే మనం మెస్ వీడియో తీయడానికని హోటల్ వీడియో తీయడానికి వచ్చేసాం అనమాట. కొంచెం ముందుగా మీకు ఇది చెప్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశం చొప్పున నేను చేస్తున్నాను అనమాట అండి వీడియో. ఇదిగోండి పదార్థాలు కర్రీస్ అనమాట. అక్కడ తయారు చేయగానే ఇక్కడికి వచ్చేస్తాయండి మొత్తం కూడాను. ఇవి పార్సిల్స్ కట్టేసి పెట్టారనమాట. ఇవి తీసుకొని వెళ్తారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చపాతీలు, అలాగే పుల్కాలు, రోటీలు, పరోటాలు ఉంటాయి అన్నమాట మధ్యాహ్నం సెక్షన్. ఉదయం వచ్చేసి దోశ, వడ, అలాగే పూరి, ఇడ్లీ, రకరకాల మామూలుగా ఉదయం బ్రేక్ఫాస్ట్లో వినియోగిస్తారు, చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ డిఫరెంట్, మళ్ళీ మీల్స్ హోటల్ ప్రక్కనేనమాట అండి. వీళ్ళే మొత్తం మెయింటైన్ చేసుకుంటున్నారు. అయితే కర్రీస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇవ్వండి కర్రీస్. ఇవేం కర్రీస్ అండి? గోంగూర పచ్చడి. ఇలా కవర్లో పార్సిల్ చేసి పెట్టారండి. రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రత పాటిస్తారండి. ఇదిగోండి చక్కగా. ఇదేంటండి? అరటికాయ ఫ్రై అనమాట అండి. అరటికాయ ఇగురు. ఇగురు అన్న ఫ్రై అని ఒకటి కాదండి? కాదా? ఓకే, అరటికాయ ఇగురు అంటండి. బాగున్నది. ఏది ఇదే? ఇదేమో బెండకాయ ఫ్రై అంటండి. బెండకాయ ఫ్రై మనం ఇంట్లో అంతా కూడా కుటుంబ సభ్యులాగా తయారు చేస్తారండి, మొత్తం కలిసి కూడాను. ఓన్గా ప్రిపరేషన్ అనమాట. చక్కగా దగ్గర ఇదిగోండి. ఇదేమో సాంబార్, రసమా? సాంబార్, పప్పు, క్యాలీఫ్లవర్ కర్రీ. ఓకే, చూసారా? క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట ఇది. టమాటా క్యాలీఫ్లవర్ అమ్మ, టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ. ఇలా కవర్స్ పెట్టేసి ప్యాక్ చేసి పెట్టారనమాట, కస్టమర్స్కి రాగానే సప్లై చేయడానికి. రేట్స్ అవి రీజనబుల్ రేట్స్ అండి. ఓకే ఓకే. ఇవేమో రసం. విన్నారు కదా రేట్స్ అవి, రీజనబుల్ రేట్స్. క్వాలిటీ మాత్రం సూపర్ అండి. మన ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా కూడా ఇంకా మంచిగా వాడతారు అనమాట. ఆయిల్ కానీ అలాగే మొత్తం కూడా మంచిగా వాడతారు అనమాట. ప్యూర్ అనమాట, ప్యూర్ క్వాలిటీ ఉపయోగిస్తారనమాట అండి. మనం అక్కడికి వెళ్దాము, ఓకేనా? కౌంటర్ దగ్గరికి వెళ్దాం. అనమాట మధ్యాహ్నం అనమాట వచ్చామండి. ఇదంతా అవైలబుల్గా ఉన్నదన్నమాట కస్టమర్స్కి. ఇదేంటండి? కూర్మా. చూసారా చక్కగా కూర్మా అనమాట తయారు చేశారు. గుమగుమలు ఆడుతుందండి ఏరియా మొత్తం ఫిదా. ఇదేంటండి? చారువా. చారువా అనమాట. 2 దేశాలు ఫుల్గా తయారు చేశారనమాట. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చేసి ఇది వచ్చేసి వంట మాస్టర్ గారు మనకి పరిచయమే కదా. చూసారా? ఒక చోట అక్కడ చూసాం, కృష్ణా టిఫిన్ సెంటర్లో చూసాం, ఇక్కడ చూసాం, మళ్ళీ ఇది 3వ సారి చూడటం అనమాట. ఇవ్వండి చక్కగా. ఇవేంటండి? పరోటాలా? చపాతీ. చూసారా ఎంతంత పెద్ద, అంత సైజులు కానీ క్వాలిటీ కానీ అలాగే పరిశుభ్రంగా చక్కగా మన ఇంట్లో తయారు చేసేది చేస్తారండి. చూసారు ఇవన్నీ ఎలా తయారు చేస్తారు. ఓకే ఓకే. అదిగోండి పరోటాలు. ఒకటి వండి చూపిస్తాం. చూసారా సైజులు? చూసారా? మెయిన్ బాగా మందంగా చక్కగా బాగా. ఓకేనా? తర్వాత ఇవి కూడా మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నారు, తయారు చేస్తారనమాట. ఇది చారువా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇదేమో కూర్మాన్ అనమాట అండి. సూపర్ అండి అసలుకి. ఈ 4 కూడల మధ్య మొత్తం కూడా ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే. అందరూ అవి తప్పకుండా విజిట్ చేస్తారండి. మీల్స్ అంటే ఇక్కడికే వస్తారనమాట ఎక్కువ శాతం అనమాట.
4/18 బ్రాడీపేట, గుంటూరు అండి. తప్పకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. సండే కూడా ఉంటుందిరా, ఆదివారం కూడా ఉంటుందండి. ఆదివారం కూడా ఉంటుంది అనమాట. ఇక నో ప్రాబ్లం అనమాట. మనకి ఆదివారం కొంచెం బాధగా చేయలేని పరిస్థితిలో అయితే ఇక్కడికి వచ్చేసి చక్కగా పనిచేయచ్చు. మొత్తం రీజనబుల్ రేట్స్ అండి, బాగుంటాయి. ఫ్యామిలీ పరంగా చేస్తారండి. ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకుంటా ఇంకా బాగా తయారు చేస్తారు. ప్యూర్ క్వాలిటీ చేస్తారన్నమాట. వంట మాస్టర్ గారిని చూపించండి అటు సైడ్ అట్ని. ఇదిగోండి బిర్యానీ అనమాట. ఏం బిర్యానీ నాన్న? ఓకే ఓకే, చూసారా అసలుకి ఎంత గుమగుమలాడుతుందో, ఎంత బాగుందో. చక్కగా రైస్ కూడా మంచి రైస్ అండి, బాగా మంచిగా తయారు చేస్తారనమాట. చూసారా అట్లకాడతో బయట దీనాన కొంచెం అదిగో చూసారా పొడి పొళ్ళాడితే ఎలా ఉందో, కమ్మగా సువాసన వెదజల్లుతుందండి. సూపరే సూపర్ అనమాట. సూపర్ సూపర్. ఇదిగోండి వంట మాస్టర్ గారు పరోటాలు అలా పక్కన పెట్టేశారు చేసి, ఇక కొత్తిమీర చల్లుతున్నారు. బాగా తయారు చేసామమ్మా, సూపరే సూపర్. ఇలా అనమాట. మధ్యాహ్నంటప్పుడు ఈ విధంగా ఉంటుంది, 12 గంటల నుంచి. ఓకే, బాగా జనం క్రౌడ్గా వస్తారు, చక్కగా ఆరగిస్తారనమాట. ఇదిగోండి ఉదయం పూట టిఫిన్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ చేసాం కదండి, చూపించాం కదా ఆ రోజు. ఇది చట్నీని అనమాట. చూసారు ఎంత గట్టిగా ఉందో, బాగుంటాయండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మెయిన్ వచ్చేసి ఇదేం చట్నీ నాన్న? అల్లం చట్నీ. ఇదేమో కొబ్బరి పల్లీల చట్నీ అనమాట. ఇదిగోండి పెరుగు వడ, పెరుగన్నమా? ఓకే, దద్దోజనం లాగా పెరుగన్నం అనమాట. అలా మొత్తం క్యారెట్ కొత్తిమీర తాలింపు పెట్టేసి బాగా పెరుగు దట్టంగా కలిపి పెట్టేశారండి. ఇదిగోండి పులిహార, చింతపండు పులిహార, క్యారెట్ తోటి కొత్తిమీర తోటి గుమగుమలాడిపోతుంది అనమాట. అలాగే ఇదిగోండి అరిటాకులు ఉపయోగిస్తారనమాట వీళ్ళు, అరిటాకులు తయారు చేస్తారనమాట. చక్కగా అరిటాకుల నుంచి సర్వ్ చేస్తారనమాట. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారండి. ఇక్కడేమో పెరుగు పార్సల్స్ కట్టేశారనమాట. ఎక్కడ పట్టిన అరిటాకులేనండి. దోశ ఇప్పుడు కూడా ఇంకా చేస్తానే ఉన్నారు, మధ్యాహ్నం 12 అయినా సరే. ఓకే, కస్టమర్లకు మాత్రం ఏది కొరత ఉండదండి, ఏది లోటు ఉండదు అనమాట. ఇక్కడ ప్రతిదీ ఇంకా చేస్తానే ఉన్నారు. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ అండి మాస్టర్ గారు? ఉదయం 6:30 నుంచి. సాయంకాలం 10:30 అవుతుంది. అబ్బా అబ్బా, ఇంకా ఆ విధంగా కష్టపడుతూనే ఉంటారండి, బాగా చేస్తారనమాట, నీట్గా చేస్తారు. ఇదేమో కర్రీస్ అమ్మా, మసాలా రోస్ మసాలా దాంట్లో పెట్టేసి చేస్తారనమాట. అదేమో ఉప్మా కదమ్మా? అదే ఉప్మా, ఇదే ఉప్మా. సూపర్. అదిగోండి చపాతీలు కాలుస్తున్నారు. సూపరే సూపర్ అనమాట. కస్టమర్స్ ఫ్రీగా వర్క్ చేస్తారండి, త్వరగా వచ్చేస్తారు. ఇదిగోండి అప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం కదా, అదే హోటల్ మధ్యాహ్నంటప్పుడు అనమాట. వీళ్ళకే మధ్యాహ్నం మెస్ ఉన్నదనమాట. మెస్
బాగుందా? చపాతీలు అలాగే ఉల్లిపాయ కూర్మా బాగుందా నాన్న? రుచిగా కమ్మగా బాగుంది. ఓకే, ఎంజాయ్ చేద్దాం. ఆయిల్ లేకుండానే చక్కగా కాలుస్తున్నారు. అసలు ఏం ఆయిల్ లేదండి, అంత చక్కగా అవుతుంది. చూసారా? అవి పిండి. ఓకే, ఇవ్వండి పార్సిల్ కడుతున్నారు అన్నమాట చక్కగా. చూసాం కదండి, క్వాలిటీతో పాటు పరిశుభ్రతతో పాటు అలాగే రీజనబుల్ రేట్స్ తోటి ఎంత వసతి సౌకర్యాలతోటి ఉన్నదో మనకి. ఇక ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.